జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇక్కడ వాడు లేడు అత్తయ్య, వాడు లేడు. అమ్మో, వాడు ఏ ఊరుకో బస్ ఎక్కేసుంటాడు. అదే ఊరో అక్షర్ని అడగాలి. ఫోన్ చేసివ్వు. నా ప్రాణం పోయేలా ఉందే, ఫోన్ చేసివ్వు. ఇదిగో. విరుగుడు తీసేసుకున్నారా కనకం గారు? లేదక్షర, బస్ స్టాప్ లో వాడెక్కడ కనిపించట్లేదు. వాడి ఊరేంటో చెప్పు. మీకు బస్ స్టాప్ అని చెప్పానా? అవును. అయ్యో, మార్కెట్ దగ్గర షేర్ ఆటో ఎక్కుతానని చెప్పాడే. మార్కెట్టా? త్వరగా వెళ్ళండి. సరే రే, మార్కెట్ కంటెళ్ళరా. ఫాస్ట్ గా వెళ్ళరా. నీకేం కాదత్తయ్య, నేను నిన్ను బ్రతికించుకుంటాను. అదేదో ముందే మార్కెట్ అని చెప్పొచ్చు కదా. అది కావాలనే చేస్తుందత్తయ్య. చేసిందంతా నువ్వే కదే. కాపాడుకుంటానత్తయ్య, నేను కాపాడుకుంటాను. పోనీ. నీకేం కాదు, ఏం కాదు. భయం వేస్తుంది శృతి, కళ్ళు కూడా మూతులు పడిపోతున్నాయి. అత్తయ్య లేవండి, నేను కాపాడుకుంటా. అత్తయ్య అత్తయ్య లే అత్తయ్య. అత్తయ్య అత్తయ్య కళ్ళు మూయకు అత్తయ్య. అత్తయ్య అత్తయ్య త్వరగా త్వరగా పోనీ. అత్తయ్య అత్తయ్య వచ్చేసింది. అత్తయ్య మీరు కారులోనే ఉండండి, నేను వెళ్తేస్తాను. మీరు తెచ్చేపాటికే నేను పోతానేమో. నేను వస్తాను. వాడు కనపడగానే విరుగుడు లాక్కుని నోట్లో పోసుకుంటా. అలాగే అత్తయ్య. కానీ మీరు రాలేరు అత్తయ్య. వద్దు, మీరుండండి, నేను తీసుకొస్తాను అత్తయ్య. సరేనా? మీరుండండి. తొందరగా వెళ్ళవే. వెళ్ళు శృతి, వెళ్ళు. వెతకవే, వెతుకు. అత్తయ్య అత్తయ్య వాడు లేడు అత్తయ్య, వాడు ఎక్కడా లేడు. హలో అక్షర, వాడు మార్కెట్ దగ్గర లేడక్షర. ఎందుకుంటాడు? ఆడుకుంటున్నావా? మీ అంతా మిమ్మల్ని వేడుకుంటున్నాను, పిన్ చెప్పండి. చెప్పను. ప్లీజ్ అక్షర, చచ్చిపోయేలా ఉన్నాను నేను. నువ్వు ఏం చేయమంటే అది చేస్తా. నువ్వు చెప్పింది చేస్తా. చేస్తారా? చేస్తాను. దయచేసి వాడు ఎక్కడున్నాడో చెప్పు ప్లీజ్. ఆ మ్యూట్లో నేనేం మాట్లాడానంటే మా ఇంట్లోనే ఉన్నాడు. అక్షరా? మా ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కడా అంటారు. ఇదిగో చెప్తే ఇలా సైలెంట్ అయిపోతారు. అయితే మీరు రారా? సరే వెళ్ళిపోమంటానులేండి. అంత పని చేయకు. వస్తున్నా. పదవే. ఏమైంది అత్తయ్య, ఏమైంది? రైల్వే స్టేషన్ అని ఏమైనా అంటుందా? అక్షర ఇంట్లోనే ఉన్నాడంట. ఎంత మోసం అత్తయ్య అసలు. దాన్ని నీ తొక్కలో డిస్కషన్. సారీ అత్తయ్య, ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. సారీ అత్తయ్య, లోపలికి వెళ్ళండి, కాపాడుకుంటాను. రా అత్తయ్య, నెమ్మదిగా.
అక్షర అక్షర ఏడక్షర ఆగండి. పోయేలా ఉన్నాను. విరుగుడిప్పించు. ఎక్కడా? పిలువు. చెప్పేది చేస్తానన్నారు కదా, ముందు చేయండి. నన్నేం చేయమంటావు? చెప్పు. మీ ఆస్తిలో సగం వాటా మీ అల్లుడికి, కూతురికి చెందేలాగా ఇద్దరికి జాయింట్గా రాయాలి. పంపకాలప్పుడు పంచుతాగా. పోయే వరకు పోతున్నా ఆశ చావట్లేదే. అంతా నా కూతురికే కదా. అల్లుణ్ణి కలపమంటున్నా. ఒకవేళ మీరుంటే గనక ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆలోచించుకోండి, మీ ఇష్టం. లేదు లేదు, అలాగే ఇస్తాను. విరుగుడిప్పించి బతికించు అక్షర. మాటే అన్నారు, చెప్పింది చేయలేదు. పేపర్లుండాలి కదా. ఉన్నాయి కదా. సంతకాలు చేయడమే. ఇది అన్యాయం. ప్రాణాల మీదకి తీసుకొచ్చి ఇలా చేస్తున్నారా? ఇచ్చింది నువ్వే కదే. అయినా ఇందులో బలవంతమేముంది? ప్రాణాలొద్దు అంటే మాకు సంతకాలు కూడా వద్దు, మీ ఇష్టం కదా. అత్తయ్య, అత్తయ్య. నేను పోతున్నా. ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయను. సంతకాలు చేసేస్తా. మరొకసారి చదువుకొని చేయండి. ఎంతెప్పుడు చదివేది? పెట్టేస్తాను. ఎక్కడా? ఇక్కడ నేను తీసుకొస్తాను. ఇదిగో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.